ప్రకాశం జిల్లా ఒంగోలులో కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ సిబ్బంది తీరును నిరసిస్తూ కూరగాయల షాపుల యాజమానులు ఆందోళనకు దిగారు. మార్కెట్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కూరగాయల దుకాణాలను సిబ్బంది తొలగిస్తున్నారు. తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారంటూ కొంతమంది పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు. సిబ్బంది తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అయితే నిబంధనలకు అనుగుణంగానే ఆక్రమణలు తొలగిస్తున్నట్లు ఒంగోలు నగర కమిషనర్ తెలిపారు. కంప్లైంట్ పెట్టారు మున్సిపల్ దూరం చేస్తున్నారు. హండ్రెడ్ డేస్ మన కంప్లైంట్ ఇదో పోలీసు వాళ్ళకి మున్సిపాలిటీ ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ చేసి ఎవరి షాపుల్లో వాళ్ళు ఉంటూ వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి గత 4-5 రోజుల నుంచి కూడా మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎవరైతే షాపులు ఉండి బయట అనాథరైజ్డ్గా మరి ఆటోలు కానీ రిక్షాలు కానీ బైకులు కానీ వెళ్ళటానికి ఏవైతే అవకాశం లేకుండా ఆక్రమణలో ఉన్నారో పార్కింగ్ ప్లేసుల్లో కానీ రోడ్లలో కానీ రోడ్ మార్జిన్స్ లో కానీ వాళ్ళని మాత్రం తొలగిస్తున్నాము. షాపుల వాళ్ళని కూడా వీళ్ళు ఎవరైతే వెళ్ళారో మిగతా వాళ్ళు ఎవరైతే అనాథరైజ్డ్ గా ఉన్నారో వాళ్ళని మాత్రం తొలగించడం జరుగుతుంది. వీళ్ళకి అదే విషయం 10 సార్లు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు చేసే